ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం నుండి దర్శించుకునేందుకు టీటీడీ ఈ సంవత్సరం మనందరికీ మంచి సౌకర్యాలైతే కల్పించింది. అందులో భాగంగా మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకు గాను 27 లక్షల రిజిస్ట్రేషన్లు అయితే లక్కీ డిప్ ద్వారా జరిగాయి. అందులో 1,70,000 టోకెన్లు అయితే టీటీడీ వారు రిలీజ్ చేశారు. ఈ 1,70,000 మంది మొదటి 3 రోజులు దర్శనం చేసుకోగా మిగిలిన 7 రోజులకు గాను సామాన్యుడికి అందరికీ అందుబాటులో ఉండాలి, ఈ దర్శనం ప్రతి సామాన్యుడు చేసుకోవాలని చెప్పి ప్రతి భక్తుడికి ఫ్రీ దర్శనం అయితే ప్రకటించింది. లాస్ట్ ఇయర్ 2025 లో ఈ వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ వాళ్ళు ఫ్రీ టోకెన్ ఇష్యూ అయితే చేశారు. ఆ లిమిటెడ్ టోకెన్స్ కోసం జరిగిన స్టాంపేడ్ లో చాలా మంది అయితే గాయపడ్డారు, కొంతమంది వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయారు. అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఈ సంవత్సరం టీటీడీ వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటూ సరైన సౌకర్యాలు కల్పించారు. కావున స్వామివారిని వైకుంఠ ద్వారం నుండి దర్శించుకోవాలి అనుకునే భక్తులు తిరుమల వెళ్లి సర్వదర్శనం ద్వారానే స్వామివారిని దర్శించుకోవచ్చు. కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే కొండపైన భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది.